నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉన్నతిలో ఉన్నవారు పేద ప్రజల జీవనోపాధికి కృషి చేయాలి. వెంకటగిరి పరిధిలోని మొగలకుంట వద్ద నిర్మించిన వంతెను ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పురుగుండ్ల రామకృష్ణ. అక్రమ మైనింగ్ కేసులో గూడూరు కోర్టుకు 2 రోజుల కస్టడీ అనంతరం కోర్టుకు హాజరైన మాజీ మంత్రి కాకాణి. పొదలకూరు అక్రమ మైనింగ్ కేసులో శ్రీకాంత్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదు. మనుబోలులోని కళ్యాణ మండపంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత. వారాహి అలంకారంలో పోలేరమ్మ తల్లి. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు పేదల జీవనోపాధి కోసం కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పురుగుండ్ల రామకృష్ణ సూచించారు. వెంకటగిరి మండల పరిధిలో నిర్మించిన వంతెనను వారు ప్రారంభించారు. వెంకటగిరి మండల పరిధిలోని మొగళ్లగుంట వద్ద శ్రీ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 48 లక్షల రూపాయలతో నిర్మించిన వంతెనను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన పేదలను దత్తత తీసుకుని జీవనోపాధి కల్పించే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీవీఎస్ సంస్థ మండలంలో గిరిజనుల కోసం చేస్తున్న అభివృద్ధి పనులు అభినందనీయమని కొనియాడారు. ఇప్పటి వరకు 60 గ్రామాల్లో 10 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేయడం సంతోషంగా ఉందని వారు వివరించారు. వీళ్ళకి సహాయార్థం కోసం మనకి ఈ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా వెంకటగిరి మండలంలో మనకి శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ ఏదైతే టీవీఎస్కి అనుసంధానమైనటువంటి ఈ ట్రస్ట్ ఇక్కడ సుమారుగా 62 విలేజెస్లో కూడా చాలా కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు సుమారుగా 10 కోట్లకు పైచిలకు వర్క్స్ ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఈ బ్రిడ్జిని వాళ్ళు నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. ఇంకొకటి ఏమంటే గత నవంబర్ డిసెంబర్లో అనుకుని వెంటనే ఈ వర్షాకాలపు లోపే బ్రిడ్జిని 6 నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని సహాయంతో కూడా తీసుకొని సుమారుగా 48 లక్షలతో ఈ బ్రిడ్జిని రికార్డ్ టైంలో కూడా చాలా క్వాలిటీ వర్క్తో ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం చాలా హర్షణీయం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రోడ్డు కూడా వచ్చే దారిలో చూసాం, సరిలేదు. అది ఈ సంవత్సరం మనం గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఎన్ఆర్జీఎస్ నిధులతో ఆ రోడ్డును కూడా ఈసారి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో నీటి సమస్యను గుర్తించాం. ఆ నీటి సమస్యను కూడా మనం 40 లక్షలు మరి తొందరలో 7 నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో వర్షాలు వస్తే కాలువలో కూడా చాలామంది కొట్టుకుపోయారంట. అది ఇప్పుడే చెప్తా ఉన్నారు, మాకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోడ్డు కూడా ఒక 6-7 నెలల్లో కంప్లీట్ చేస్తాం. ఈరోజు మనము వెంకటగిరి మండలంలోని మొగలగుంట గ్రామానికి విచ్చేయడం జరిగింది. మనకు ఏదైతే గిరిగింజ కాలువ మీద ఇంతకుముందు బ్రిడ్జి లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 6 ఊర్లు పెరియవరం, మొగళ్ళగుంట, గొట్లగుంట, అదేవిధంగా మొగళ్ళగుంట ఇట్లా 5 గ్రామాలకి వర్షాకాలంలో పూర్తిగా 2-3 నెలలు రాకపోకలు బంద్ అయ్యేవి. ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇతరత్ర వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకు వెళ్ళాలన్నా ఈ గిరిగింజ కాలువను దాటడానికి చాలా అవస్థలు పడేవారు ఈ 5 గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ సంస్థ చైర్మన్ స్వర్ణ సింగ్, క్లస్టర్ ఇన్ఛార్జి జయసింగ్, తహసీల్దార్ నరసింహారావు, ఎంపీపీ తనుజ తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి 2 రోజుల కస్టడీ అనంతరం గూడూరు కోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టారు. అనంతరం జైలుకు తరలించారు. అలాగే అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రీకాంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను కోర్టు వద్ద కలుసుకుని ధైర్యంగా ఉండాలని తెలిపారు.
ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో 2029లో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత అన్నారు. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మనుబోలులోని కళ్యాణ మండపంలో వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిందని ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యం, మోసపూరిత హామీలు, అబద్దాలు వీటన్నిటితో వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేనిచో ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె వివరించారు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఎలా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం జనాల్ని మోసం చేశారనే దాని గురించి ప్రోగ్రాం చేసుకున్నాము. అయితే జనాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనపడిపోతుంది. సంవత్సర కాలంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఏ రకమైనటువంటి హామీలు పూర్తి చేయలేదు. కాబట్టి జనాల్లో ఆ వ్యతిరేకత అనేది ఇంత తొందరగా బయటపడినటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వమే అయి ఉంటుంది. మోసపు హామీలు ఇచ్చారు, అబద్ధాలు చెప్పారు, మమ్మల్ని మభ్యపెట్టారన్న కష్టం ఒక పక్క అయితే, దాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కర్ల మీద కేసులు పెడుతున్నారు. పాపం గొమ్ముకుంటే కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాధే కదా. ఇటువంటి రాజకీయం అనేది మనం ఎప్పుడూ చూడలేం. బహుశా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇలా పరిపాలించుంటారు. బానిసలుగా ఉండండి, మేమేం చెప్తే అది తీసుకోండి, ఎక్కువగా మాట్లాడితే జైల్లో వేస్తామని చెప్పి పోరాటాలు చేసేవాళ్ళని, నిజాలు మాట్లాడే వాళ్ళని అప్పట్లో జైల్లో వేసేవాళ్ళని చెప్పి పుస్తకాల్లో చదువుకున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి ఇటువంటి బానిసత్వపు రాజకీయం కానీ పాలన కానీ ఎక్కువ రోజులు ఉండదు. ఖచ్చితంగా ప్రజలు ఈ వ్యతిరేకాన్ని కొనసాగిస్తే, మీరు ఇటువంటి పద్ధతులు కొనసాగిస్తే ఖచ్చితంగా ఓడిపోవడం అనేది 2029లో ఖాయం. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో వేస్తే ఆయన ఆలోచనలు అయితే ఆపలేరు కదా. ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఆయన కోసం ఆయన చూపిన బాటలో వందల మంది, వేల మంది నడుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జైల్లో వేయగలరా? మీ తరం అవుతుందా? కాబట్టి మీరు ప్రభుత్వం ఏమంటుంది, కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలు చేశారు అందుకని అరెస్ట్ చేశాము అంటారు. అక్రమ కేసు కాదు, ఆయనే అక్రమాలు చేశారని మీరు అంటున్నారు. మేము రెడీ ఉన్నాం, మేము సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాం, మీరు వేయలేదు. సరే, ఇప్పటికైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కాకుండా ఒక్క ఆధారం చూపించండి. ఇది ఆధారం. నాయకులు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, మండల ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గుమ్మడి వెంకట సుబ్బయ్య, దువ్వూరు రాజేశ్వరమ్మ, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, యువజన ప్రధాన కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మన్యమాల సాయిమోహన్ రెడ్డి, నాయకులు ముంగర రవీందర్ రెడ్డి, ఆదినారాయణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుంజి రమేష్, కోటి ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉంటున్న ఉషా అనే పేద మహిళకు సినీ నటి మంచు లక్ష్మి ఆర్థిక సాయంతో ఇంటిని నిర్మించి అప్పగించారు. రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకుని 2 పిల్లలతో ఇబ్బందులు పడుతుండటంతో ఆ కుటుంబానికి మంచు లక్ష్మి చేయూతందించారు. 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో ఉంటున్న ఉషా అనే పేద మహిళ రైలు ప్రమాదంలో కాలు కోల్పోయింది. అప్పటికే భర్త మృతి చెందాడు. 2 పిల్లలతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 8 ఏళ్ల క్రితం నేను సైతం కార్యక్రమంలో వీరి పరిస్థితి తెలుసుకున్న సినీ నటి మంచు లక్ష్మి ఆర్థిక సాయంతో ఇంటిని నిర్మించి ఆ కుటుంబానికి అప్పగించారు.
ఉషా కుటుంబాన్ని కలిసేందుకు మంచులక్ష్మి గూడూరుకు వచ్చారు. ముందుగా సనత్ నగర్ లో ఉన్న మంచులక్ష్మి బంధువులు రవీంద్రారెడ్డి నివాసానికి వెళ్లి కాసేపు వారితో గడిపారు. అనంతరం తిలక్ నగర్ లో ఉన్న ఉషా నివాసానికి చేరుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంచులక్ష్మి మాట్లాడుతూ ఇద్దరు చిన్నపిల్లలతో 8 సంవత్సరాల కిందట ఉషను చూడడం జరిగిందన్నారు. ఈ రోజు పిల్లలు పెద్దవారై మంచి స్థాయిలో ఉండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సాయం పొందిన ఉష మాట్లాడుతూ మా పరిస్థితిని చూసి స్పందించి మంచులక్ష్మి మనోజ్ ఇంటిని కట్టించి ఇచ్చారని, వారు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేని తెలిపారు. మా అబ్బాయి చదువుకు కూడా సాయం అందిస్తామని వారు తెలిపారని వివరించారు. 8 సంవత్సరాలు అయింది ఈ ఫ్యామిలీతో నా అనుబంధం స్టార్ట్ అయ్యి. రోడ్డు మీద పడుకుంటున్నారు, పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అంటే ఒక ఇల్లు కట్టించి డోర్లు ద్వారబంధరాలు కావాలి అంటే మాకు గూడూరులో బాగా కావాల్సిన వ్యక్తి రవి. చిన్నప్పటి నుంచి మా మమ్మీ కజిన్ రవికి చెప్పి దగ్గరుండి ఈరోజు ఆ ఇల్లు ఎలా ఉందో చూడ్డానికని వచ్చాను నేను. అండ్ నేను వచ్చింది ఇల్లు చూడడానికి. బట్ పెద్ద పాప ఏమో పెళ్ళి అయిపోయింది, నర్సింగ్ చేసింది, నౌ షీస్ ప్రెగ్నెంట్. రెండో పాప డిగ్రీ, బాబు ఏమో ఇప్పుడు ఇంటర్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వుడ్ హ్యావ్ బిన్ పాసిబుల్ మేము సైతం లేకుండా ఉండుంటే. బట్ దిస్ ఇస్ ద ఇంపాక్ట్. ఏదో మనం ఒకటి చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందా అని తెలియదు అనుకుంటాం కదా. 8 సంవత్సరాల తర్వాత వచ్చాను నేను. అదే ప్రేమ. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయగలిగి ఒక 10 మందిని ఆదుకోగలిగాను అని ఆ దేవుడికి థ్యాంక్ యూ చెప్పు. ఫిబ్రవరి 8 కాలిపోయింది. 2016లో అక్కడికి వెళ్ళాం. డేట్లు అయితే గుర్తులేదు. 2016లో మేము సైతం వెళ్ళాము. మంచులక్ష్మి వాళ్ళు మనోజ్ వాళ్ళు ఇల్లు కట్టించారు. ఆ సార్ వాళ్ళు డబ్బులు మేము ఏం తీసుకోలేదు సార్. దానికి ఎంత అయిందో మాకు తెలియదు, ఇంటికి ఎంత అయిందో మాకు తెలియదు, మేము అడగలేదు. మనకి ఇల్లు కట్టించారు. ఇల్లు కట్టించి ఉమ్మనైపోయారు. ఇప్పుడు మేడం వచ్చి చూసేసి ఇల్లు కట్టించిన తర్వాత 8 ఏళ్ళు అయింది సార్. ఇల్లు కట్టించా 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే వచ్చింది. ట్రైన్ కింద పడిపోయి కాలు కట్ అయిపోయి. ఇప్పుడు ఏమి ఇవ్వలేదు సార్. గవర్నమెంట్ ఏం సహాయం లేదు నాకు. గవర్నమెంట్ సహాయం లేదు, బయట వచ్చే సహాయం కూడా లేదు. ఎవరికి చెప్తున్నా కూడా వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతేగాని నాకు ఎవరు సహాయం చేశారు. మా తమ్ముడు అక్కడ మహేష్ అనే అబ్బాయి, మా తమ్ముడు మా పిన్ని కొడుకు అబ్బాయి, ఆ అబ్బాయి తీసుకెళ్ళి మేము సైతం తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రాం చేయించిన తర్వాత నాకు ఇల్లు. అంతకుముందు మాకు ఉండింది పూర్వీ. కారణం అయితే ఆమె దేనికి వచ్చిందో తెలియదు సార్. వచ్చిందైతే మా కోసమే. మేడం గారు వచ్చింది మాత్రం మా కోసం. ఈరోజు వచ్చి మమ్మల్ని చూసుకొని చాలా సంతోషంగా ఉంది. మాకు ఇప్పుడు ఏం చెప్పలేదు సార్. ఆమె డబ్బులు ఇల్లు కట్టించాం కదా, ఎలా ఉన్నారు చిన్నపిల్లలు అప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎంత పెద్దోళ్ళు అయ్యారు, ఎట్టున్నారో చూసుకోవడానికి వచ్చారు. నేను మా అబ్బాయి చదువు గురించి అడిగాను. ఇంటర్ అయిపోయింది సార్. మేడం ఇంటర్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి చదువుకి ఏదైనా సహాయం చేయండి. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. సూళ్లూరుపేటలోని కాళంగి నది వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను శుభ్రం చేసేలా చర్యలు తీసుకున్నారు. రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పార్థసారథి, ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట టౌన్ లో రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ సమస్య ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా రైల్వే సిబ్బందికి మనము ఈ సమస్యని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు స్పందించి ఇవాళ పెద్ద క్రేన్ ని కూడా పంపించి ఇక్కడ అడ్డుగా ఉన్న ఏదైతే ఉందో ఆ రాడ్ ని కూడా అదంతా కూడా పక్కకి జరిపితే ఇవాళ అక్కడ 4-wheel వెహికల్స్ కూడా అసలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ జనాలు చాలా ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆ సమస్య నుంచి విముక్తి అవ్వడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. గత 5 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యని ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చింది. అన్ని కూడా వేగవంతం చేసి మనకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు రైల్వే గేట్ దగ్గర ఈ పెద్ద క్రేన్ తో కూడా దాన్ని మూవ్ చేయడం వల్ల ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య కూడా తీర్చేలాగా ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా కూడా అన్ని జరుగుతున్నాయి. రీసెంట్ గా మన చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చినప్పుడు నేను కాళంగి నది బ్రిడ్జ్ గురించి కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే మనకు కాళంగి బ్రిడ్జ్ కూడా వస్తుంది. అలాగే
కాలంగి నది పక్కన ఉన్న భూమి స్థలంలో చెత్త 25 సంవత్సరాలుగా చెత్త అంతా కూడా వేయడం సంగతి మీరు అందరూ చూశారు. ఆ డంప్ యార్డ్ అక్కడ ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కాలుష్యం అయ్యి, అలాగే నీరు నేల కూడా దానివల్ల ఎన్నో ప్రజలకి ఆరోగ్య సమస్యలు వచ్చేవి. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో నాదురుపల్లి తోమాయి గ్రామాల్లో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి, నాయకులు నువ్వుల శివరామకృష్ణ, తెక్కమనేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడాది పాలన చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మి జంగమ నాయుడు, జూపల్లి ప్రకాష్ రావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన వెనకబడ్డ ప్రాంతం మన ఇదికి కానీ మన నియోజకవర్గానికి బాగా డెవలప్మెంట్ చేసి తెలుగుదేశం పార్టీ మళ్ళా 20 సంవత్సరాలు మన అధికారంలో ఉంటే వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం తోమాయి ఆదురుపల్లి పంచాయతీల్లో సూపర్ పరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి నాంది పలికిన మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమానికి మా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఈ 2 పంచాయతీల్లో ప్రతి ఇంటికి తిరిగి ఏవేమి పథకాలు వస్తున్నాయి, ఏ రాలేదు అని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళని అడగడం జరుగుతుంది. ఈరోజు అయ్యా మాకు 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా మాకు డబ్బులు ఇచ్చారయ్యా, గత ప్రభుత్వంలో ఒకరికే ఇచ్చారు అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు ఇవ్వటం, 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వటము, ఓదగాలు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటము, మంచంలో ఉంటే అట్లాంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వటము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా సరే చంద్రబాబు నాయుడు పరిపాలనలో సంక్షేమము, అభివృద్ధి 2 సమపాలనలో గ్రామాల్లో ఈరోజు సిమెంట్ రోడ్లు అయితేమి, తార్ రోడ్లు అయితేమి, ఇంకా ఏమైనా మౌలిక వసతులుగా కావాల్సిన ఆయా గ్రామాల్లో మంచి సదుపాయాలు చేస్తూ రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో మంచి పట్టు సంపాదించాలని అనే కోరికతో రాష్ట్రంలో మనకి అమరావతి రాజధాని లేని రాష్ట్రాన్ని ఈరోజు అమరావతి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలకు ఉన్నప్పుడు అయా మీ తండ్రి ఎవరు తల్లి ఎవరు అంటే పేరు చెప్పుకునే విధానం లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసి పెట్టాడు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ శుభ్ర పరిపాలనలో ఆర్టీసీ బస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా వేస్తారు. అట్లాగే ఈ తల్లికి వందనం కార్యక్రమం కూడా ఇంచుమించు 10,000 కోట్లు మొన్న విడుదల చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది తల్లిదండ్రులకి వాళ్ళకి మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటి జిల్లా నాయకులు చెంగయ్య తదితరులు డిమాండ్ చేశారు. నాయుడుపేటలో యూనియన్ నాయకులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టి ప్రభుత్వ వైఖరిపై నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు గత 10 రోజుల నుండి సమ్మెలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకని ఈ సమ్మెలో ఉన్నారు అనే దానికి సంబంధించి చూసినప్పుడు ఇంజనీరింగ్ కార్మికులకి అతి తక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు, 13,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకి జీవో నెంబర్ 36 ప్రకారంగా వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఏదో తాత్కాలికంగా వేతనాలు పెంచేసామని చెప్తా ఉన్నారు. ఈ కార్మికులు మీరు పెంచినటువంటి వేతనాలతో కార్మికులు సంతృప్తిగా లేరు, అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి సమ్మెని కొనసాగించడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అలాగే గత సమ్మెకాలం ఒప్పందాలు 17 రోజుల పాటు సమ్మె చేసి అనేక ఒప్పందాలు కుదిరాయి. దహన సంస్కారాలకు సంబంధించి 15,000 నుంచి నాయుడుపేట మండలంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. 5 పంచాయతీల ప్రజలు కలిసి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి మన నెలవల విజయశ్రీ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి మా మర్లపల్లి గ్రామానికి వస్తున్నటువంటి శుభ సందర్భంగా మా మర్లపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా ముందుగా తోడుండి ఎన్నో సంవత్సరాలుగా వేసుకోలేనటువంటి రోడ్లు కూడా స్పష్టప్రదంగా చూసి దగ్గరుండి మరి చూపించి 6 నెలల లోపలనే మా పంచాయతీ రోడ్లను తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. అమలు, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, కాంట్రాక్టు డ్రైవర్లు రెగ్యులరైజ్, పాత భవనాల పునర్నిర్మాణానికి నూతన డోనర్ పాలసీ, వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తీర్మానాలు చేశారు. మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధిలో వెలసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారు వారాహి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్వ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే. విశ్వ ప్రాణహర వారాహి, వీర్యనందిత వారాహి, ఉగ్రరూపిణి వారాహి. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. రైతన్న కండగా ఉంటావే దేవి, సమరంలో ఆధిపత్యం నీదే దేవి. మా బాధలను తీర్చే మహంకాళి, మా చీకటిని మాపే దీపావళి. కోరిన వరములనిచ్చే తల్లి కాళికాదేవి నీవేనమ్మ, రేయి మాత్రమే మాకు దర్శనం. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయినే, ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. మనుబోలు కోదండరాంపురం గవళపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెన్నూరు సాయి మోహన్, వెన్నెల దంపతులు వ్యవహరించారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం
प्रसन्नाञ्जनेयम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् भजे वायुपुत्रं भजे बालगात्रं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजेऽहं पवित्रं भजे గూడూరు రెండవ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वानरेशं नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम्. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉన్నతిలో ఉన్నవారు పేద ప్రజల జీవనోపాధికి కృషి చేయాలి. వెంకటగిరి పరిధిలోని మొగలకుంట వద్ద నిర్మించిన వంతెను ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. అక్రమ మైనింగ్ కేసులో గూడూరు కోర్టుకు 2 రోజుల కస్టడీ అనంతరం కోర్టుకు హాజరైన మాజీ మంత్రి కాకాణి. పొదలకూరు అక్రమ మైనింగ్ కేసులో శ్రీకాంత్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదు. మనుబోలులోని కళ్యాణ మండపంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత. వారాహి అలంకారంలో పోలేరమ్మ తల్లి. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.